హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మరి ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే హెన్నా పౌడర్ని ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఫ్రెష్గా ఉన్న గోరింటాకు తీసుకోవాలి. అలాగే ఒక 4 నుండి 5 మాందార ఆకులు, ఇంకా మాందార పువ్వులు కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రెష్గా కడిగి ఆ తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇది ఆరిపోవడానికి మనకు ఎక్కువ టైం అయితే పట్టదు. ఎండ ఎక్కువగా ఉంటే ఒకే రోజులో ఆరిపోతాయి, పొడి పొడిగా అవ్వాలి. ఇది డే 1 ఇలా అయింది కాబట్టి దీన్ని మళ్ళీ ఒకరోజు ఎండలో పెట్టాను. 2 డేస్లో ఆకు మాత్రం మొత్తం పొడి పొడిగా అయిపోయింది. సెకండ్ డే ఈవినింగ్ వరకే ఆకు మనం చేయితో నలిపేస్తే ఇలా పౌడర్లా వస్తుంది. సో ఇలా అయినప్పుడు దీన్నంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మాందార ఆకు పువ్వు వేయడం వల్ల హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. చూడండి, ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని సీవ్ చేసుకోండి. అంటే ఇలా జల్లించిన పౌడర్ని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోండి. మీకు ఎప్పుడు హెన్నా హెయిర్కి పెట్టాలనిపిస్తే అప్పుడు దీంట్లోకి మీరు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కలుపుకొని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.